నమస్తే. సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ద్వాదశ రాశి వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోందనేది తెలుసుకుందాము. మరి అయితే సెప్టెంబర్ నెలలో మనకి గ్రహాలన్నీ కూడా ఏ రకంగా సంచరిస్తున్నాయి, ఏ రకంగా వాటి యొక్క సంచారం యొక్క ఫలితాలు 12 రాశుల వాళ్ళకి కూడా ఏ క్షేత్రాల్లో అంటే ఏ డొమైన్స్లో ఏ ఫంక్షన్స్లో లైఫ్లో మనకి అతి ముఖ్యమైనవి అయిన కెరియర్, ఫైనాన్సెస్, మ్యారేజ్, లవ్ అండ్ దెన్ హెల్త్, ఇటువంటి డొమైన్స్లో మీ అందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. మొట్టమొదట ఈ నెలలో జరిగే గోచార రీత్యా ట్రాన్సిషన్స్ కనుక చూసుకున్నట్లయితే కుజభగవానుడు సెప్టెంబర్ 13వ తారీఖు ఆయన కన్య నుంచి తులకి వెళ్ళడం జరుగుతోంది. అలాగే శుక్ర భగవానుడు సెప్టెంబర్ 15వ తారీఖు ఆయన సింహానికి వెళ్ళడం జరుగుతోంది కర్కాటక రాశి నుంచి. 30వ తారీఖు ఆగస్టు 30న బుధ భగవానుడు ఆయన సింహరాశిలోకి అంటే కేతుతో పాటు సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతోంది. అంటే బుధ శుక్రుల యొక్క కలయిక సింహంలో జరగబోతోంది. ఇది మాట్లాడుకుంటూ ఉండగానే రవి భగవానుడు కూడా సింహరాశిలోనే ప్రస్తుతానికి సంచరించడం కూడా జరుగుతోంది. సెప్టెంబర్ 15, 16, 17 ఆ ప్రాంతాల్లో ఆయన కూడా ముందుకు వెళ్ళిపోతారు, కన్యలోకి వెళ్ళిపోతారు. అయితే ముఖ్యమైన గోచారాలు ఇవి. చంద్రభగవానుడు అంటారా ప్రతి 2.5 రోజులకి ఆయన రాశి మారుతూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత బుధ, రవి, శుక్రుల, కుజ యొక్క కలయికలు మాత్రం మార్పులు చేర్పులు మాత్రం ఉన్నాయి. గురు భగవానుడు శని, రాహుకేతువుల యొక్క మార్పులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవు. మనం చెప్పుకున్న విధంగానే వాళ్ళు ఆ గ్రహాల్లో ఆ గృహాల్లోనే ఇంకా ఉండడం జరుగుతుంది. నమస్తే. మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో గ్రహ సంచార రీత్యా ఏ రకంగా అన్ని క్షేత్రాల్లో మీ లైఫ్స్కి సంబంధించిన డొమైన్స్లో ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా. మరి మిథున రాశి వారికి రాశి లార్డ్ వచ్చేసి బుధ భగవానుడు సింహరాశికి 30వ తారీఖు ఆగస్టున ఆయన సంచారం ప్రారంభించడం, కేతుతో కలిసి సంచారం ప్రారంభించడం, రవితో కలిసి అక్కడ సంచారం ప్రారంభించడం జరగబోతోంది. అయితే మీకు మీ రాశి లార్డ్ బుధ భగవానుడు కాబట్టి 3వ స్థానానికి వెళ్తున్న బుధ భగవానుడితో మీకు ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పరంగా మీ హెల్త్ పరంగా ఏ రకంగా ఉంటుందనేది కనుక చూసుకున్నట్లయితే 3వ స్థానంలో బుధుడు కాబట్టి ఇక్కడ ఏంటంటే బాగా ఎగ్జర్షన్ ఉండడానికి అవకాశాలు ఉంటుంది. లాంగ్ టర్మ్ పెండింగ్ డిస్కషన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మీరు ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మాట్లాడి అలసిపోయాం, ఏమీ లేదు, ఫిజికల్గా ఏ పని లేదు, మెంటల్గా అలసిపోయాం అంటాం కదా ఒక్కొక్కసారి. మిథున రాశి వారికి ఈ నెల అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఏదైనా డిస్కషన్ కానివ్వండి, పెద్దవాళ్ళతో డిస్కషను, సలహాలు, సూచనలు, మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన, మానసిక ఆలోచన, తండ్రితో చర్చలు, తండ్రితో డిస్కషను, తండ్రి ఫిగర్స్తో డిస్కషన్స్, ఇటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. తండ్రి ఫిగర్స్ అంటే తండ్రి, మామగారు, పెద్దనాన్న, చిన్నాన్న, వీళ్ళందరూ తండ్రి ఫిగర్సే కదా లైఫ్లో. గాడ్ ఫాదర్, ఇన్ఫ్లుయెన్సర్, వీళ్ళందరూ కూడా తండ్రులే, అంతే కదా, ఒక రకంగా తండ్రి ఫిగర్సే. సో ఈ రకంగా ఉండబోతోందనమాట. సో అక్కడ మీరు ఏదైనా స్ట్రెస్ తీసుకుంటారా అనే ఆలోచన నాకు డౌట్ లేకపోలేదు. అక్కడ మీరు ఎటువంటి స్ట్రెస్, యాంగ్జైటీకి లోన్ అవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో చాలా చక్కగా నెమ్మదిగా చేసుకుని మంచి ఒక డిస్కషన్కి వచ్చి ఒక పాయింట్ ఏదైతే అవసరమో అది తీసుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ చేసుకోండి. తర్వాత దగ్గు, జలుబు, తర్వాత ఏదైనా న్యూరలాజికల్ ఎయిల్మెంట్స్ రావడానికి మిథున రాశి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. హెడేక్స్, షోల్డర్ పెయిన్స్, షోల్డర్ క్యాచెస్, నరాల నొప్పి, తర్వాత ఈ నరాల యొక్క స్ట్రెస్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, దానివల్ల వచ్చే హెడేక్స్ కానివ్వండి, స్లీప్లెస్నెస్ కానివ్వండి, ఎక్కువ ఆలోచన ఉండి నిద్రపోకపోవడాలు కానివ్వండి, మానసిక ఆవేదన, ఈ నెలలో జాగ్రత్త. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే 5వ స్థానాన్ని చూస్తాం కాబట్టి మిథున రాశి వారికి శుక్ర భగవానుడు అవుతారు మీకు 5వ స్థానాన్ని. 5వ స్థానాధిపతి యొక్క అధిపతి ఏవైతే శుక్ర భగవానుడు ఉన్నారో ఆయన మీకు ఇక్కడ బుధుడితో పాటే, రవితో పాటే, కేతుతో పాటే ఆయన కూడా చేరతారు. ఎప్పుడు? సెప్టెంబర్ 15వ తారీఖు. అయితే
ఆయన అక్కడ చేరడంతో అప్పటికి ఇంకా రవి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. బుధుడు, శుక్రుడు, కేతువు కలిసి ఉంటారు. అక్కడ మీకు కొంచెం రిలీఫ్ మొదలవుతుంది. ఈ ఏదైతే ఈ చిన్న చిన్న స్ట్రెస్లు, యాంగ్జైటీలు అవి ఉంటాయో మీరు ఎక్కువగా జీవిత భాగస్వామితో డిస్కస్ చేయడం, ఆ వాటిల్లో నుంచి బయటపడడానికి అవకాశాలు రావడం లాంటివి అక్కడ జరుగుతుంటాయి. ఆల్ ఇన్ ఆల్ సెప్టెంబర్ 15 నుంచి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ ఈజ్ మచ్ మోర్ బెటర్ దాన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ అని చెప్పొచ్చు. స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయినా కూడా ఎడ్యుకేషన్ పరంగా, స్కిల్స్ పరంగా ఎటువంటి బ్రేకులు పడవు, కానీ బాగానే ఉంటుంది. చక్కగా ఫోకస్ పెడతారు. ఇంటలెక్చువల్ కెపాసిటీ బాగుంటుంది. అన్ని రకాలుగా కూడా బాగానే ఉంటుంది. ఇబ్బంది అంటూ ఏం లేదు. ముందుకు వెళ్తారు. ఎడ్యుకేషన్ పరంగా నాకు ఎటువంటి హెడ్స్ అప్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఈ ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రమే కొంచెం కోపము, ఎడమెన్సీ, యాంగరు, మొండితనము, అవుట్రేజియస్నెస్, కొంచెం ఫెరోషియస్ యాటిట్యూడ్ చూపించడానికి మిథున రాశి వాళ్ళు ఈ ఫస్ట్ 15 days కొంచెం కంట్రోల్లో ఉంటే సెకండ్ 15 days ఆఫ్ ద మంత్ ఇస్ మచ్ మోర్ బ్యూటిఫుల్. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు గురు భగవానుడు అవుతారు. గురు భగవానుడు మీ రాశి అందే ఉన్నారు కాబట్టి నెమ్మదిగానే ఉంటుంది. ఇబ్బంది అంటూ ఏం లేదు. ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేవు. కాస్త నెమ్మదిగానే ఉంటుంది. ఇబ్బంది అంటూ ఏం లేదు. చాలా అమికబుల్గా ముందుకెళ్తూ ఉంటారు. ఏదో గుర్తొచ్చిందిలేండి, వద్దులేండి టెలివిజన్లో ఎందుకు. ఇండివిజువల్గా ఎవరైనా మిథున రాశి వాళ్ళు కాల్ చేస్తే ఆ రోజు అది చెప్తూ ఎందుకు నవ్వారు అని అడగండి, అది చెప్తాను. ఐ విల్ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. ఓకే. తర్వాత మిథున రాశి వారికి అంటే జీవిత భాగస్వాములే కాస్త గురువుల్లాగా అవ్వడం లాంటివి, మంచి హితబోధ లాంటివి చేయడం, మంచి చెడు చెప్పుకోవడం, ఒకళ్ళు బుద్ధి చెప్పుకోవడం లాంటివి కూడా ఇక్కడ చాలా చక్కగా నేర్పించుకోవడం. సబ్జెక్ట్ కానీ ఏదైనా సరే మంచి మాట, మంచి నడవడిక, మంచి తీరు, జీవన ధోరణి చాలా చక్కగా బాగుంటుంది. ఇబ్బంది లేదు. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా వచ్చినట్లయితే శని భగవానుడు, గురు భగవానుడు అవుతారు మీకు 9, 10 దశమ స్థానాల యొక్క అధిపతులు. శని భగవానుడు మీకు వక్రగతిలోనే ఉన్నారు. గురు భగవానుడు మీ రాశి అంతే ఉన్నారు కాబట్టి ఒక రకంగా పర్వాలేదు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ శని కాస్త మీకు ఒక రకంగా రెట్రోలో ఉండి కాస్త మీకు ఒక రకంగా స్లో చేసినా కూడా గురు భగవానుడు ఆదుకునే శక్తి ఉంటుంది. బట్ అగైన్ దట్ డిపెండ్స్ అపాన్ మీ న్యూమరాలజికల్గా మీ మంత్స్ ఎట్లా ఉన్నాయి. శని భగవానుడి యొక్క సపోర్ట్ లేనప్పుడు ఖచ్చితంగా న్యూమరాలజికల్గా మీకు ఇక్కడ కలిసి రావాల్సిందే. న్యూమరాలజికల్గా కూడా ఇక్కడ సెప్టెంబర్ మంత్ కనుక మీకు ఫేవరబుల్ నంబర్స్ లేకపోతే దెన్ ప్రొఫెషనలీ కూడా అంత పెద్ద ఫేవరబుల్ మంత్స్ అవ్వవు. కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. పెద్దగా మారడానికి ట్రై చేయకండి. ఓకే, నార్మల్గా ఎట్లా అవుతుందో అట్లా కానివ్వండి. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. స్లోగానే ఉంటుంది. పెద్దగా గ్రోత్, ప్రమోషన్స్ అటువంటివి అయితే ఈ టైంలో ఏమీ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయదు. ఎనీథింగ్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ October 15th. అప్పటి వరకు కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ వద్దు. అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్ మీద మీ జన్మతః మీ గోచారాన్ని కనుక తెలుసుకోవాలనుకుంటే, మీకు ఏ రకంగా కలిసి వస్తుంది అనేది డిస్కస్ చేయాలనుకుంటే, మీకు ఇండివిజువల్ క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ అండ్ టేక్ అన్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు. డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు. ఒకప్పుడు బాగా బతికాం, కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి. కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం. అలాంటివి అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి. ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి, మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి,
అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు. కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.